హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్ కుమార్. మేము రీసెంట్గా టాటా పంచ్ అడ్వెంచర్ పర్చేస్ చేశాము. ఇది వచ్చేసి టాటా క్రోమ్ లోగో బ్యాడ్జీ. అండ్ ఇది వచ్చేసి మనకు 8 lakhs చేంజ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. టాటా పంచ్లో 9 కలర్స్ ఉన్నాయి. 9 డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి. ఇందులో టోర్నడో బ్లూ విత్ వైట్ రూఫ్తో అండ్ కెలిప్సో రెడ్, వైట్ రూఫ్, మెటర్నల్ బ్రాంజ్ కలర్ మరియు ఆటోమిక్ రేంజ్, బ్లాక్ రూఫ్, ట్రాపికల్ మిస్ట్ విత్ బ్లాక్ రూఫ్, ఇలా వచ్చేసి 9 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండు విధాలుగా అవైలబుల్ ఉంది. మైలేజ్ వచ్చేసి మనకు 20 కిలోమీటర్లు. అండ్ దీని ఇంజన్ వచ్చేసి 1200 cc వస్తుంది మనకు. టాటా అడ్వెంచర్ మోడల్కి ఎల్ఈడి లైట్స్తో వస్తుంది బండి. అలాయ్ వీల్స్ విత్ కవర్స్. పెట్రోల్ ఫ్యూయల్ టైప్ పెట్రోల్, 37 లీటర్స్ కెపాసిటీ. బాడీ టైప్ వచ్చేసి ఇది ఎస్యూవి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 mm. ఇక్కడ లైట్ కూడా వస్తాయి, నైట్ టైం ఇబ్బంది పడకుండా అందరు క్లియర్గా కనపరచడానికి గుడ్ ఫేస్లో. ఈ టాటా పంచ్లో మెయిన్గా ప్రతి టాటా వెహికల్కి కూడా ఈ లోగో వస్తాయి. 15 lakhs కార్స్ సేల్స్ అయినాయి 25 yearsలో. బ్యాడ్జ్ వచ్చేసి చాలా బాగుంది, ప్రతి టాటా వెహికల్కి కూడా ఇస్తున్నారు. అంటే ఈ టాటా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. బాడీ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్. దీనంత స్టాండర్డ్ ఏ దానిలో రావు. టాటాలో మెయిన్ సేఫ్టీ కూడా చాలా బాగుంటాయి. లుక్ అండ్ ఫీల్ కూడా ఈ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సీట్లో మెయిన్గా ఇక్కడ మనకు కాల్ లిఫ్ట్ చేసేదానికి ఇక్కడ ఆటోమేటిక్గా కాల్ లిఫ్ట్ చేయొచ్చు. అలానే మనం ఆడియో వినాలంటే ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి. బ్లూటూత్ కూడా కనెక్షన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలానే కాల్ క్యాన్సిల్ చేసేదానికి డైరెక్ట్గా ఇచ్చేసారు. అలానే దీంతో మెయిన్గా అనలాగ్ అండ్ డిజిటల్ మీటర్లో స్పీడోమీటర్స్ ఉంటాయి. మెయిన్ ఇది డిజిటల్లో అయితే ఇది మొత్తం మన డోర్ ఓపెన్లో ఉందా క్లోజ్ ఉందా క్లియర్గా చూపిస్తాయి. డ్రైవర్ సీటు ఓకే. ఈ ఇప్పుడు డోర్ అయితే ఓపెన్లో ఉంది, అందుకే అది ఓపెన్ సింబల్లో ఉంది. ఇప్పుడు క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ సింబల్ వెళ్ళిపోతాయి. ఈ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, మనకు ఎంతవరకు వెళ్ళొచ్చు అని క్లియర్గా చూపిస్తాయి. దాంతో ప్రెసెంట్ అయితే ఇంకా 145 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు అని చూపిస్తున్నది ఫ్యూయల్. ఇది మెయిన్ అడ్వాంటేజ్. దీనిలో మెయిన్గా సేఫ్టీ పరంగా అయితే చాలా బాగుంది. సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ మొత్తం డ్రైవర్ సీట్ ఒకటి, సైడ్ డ్రైవర్కి ఒకటి, మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీంతో మళ్ళీ స్పీకర్స్ ప్రతి చోట ఉంటాయి. మొత్తం 6 స్పీకర్స్ వస్తాయి. ఏసీ కూడా ఏ దానికి ఆ దానికి సపరేట్గా వస్తాయి ఏసీస్. దగ్గర 1 లీటర్కి 18 కిలోమీటర్స్ దాకా మైలేజ్ వస్తాయి. చాలా బాగుంది. లుక్ అండ్ ఫీల్ కూడా ఈ బండి చాలా బాగుంది. ఫ్రంట్ ఎండ్ కూడా చాలా బాగుంది. గ్రౌండ్కి రైట్ సైడ్ అయితే ఇక్కడ ఇండికేటర్స్ కూడా రైట్ ఇండికేటర్స్ కూడా అక్కడ సింబల్స్ వస్తాయి. ఇక్కడ ఈజీగా టర్న్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వైబర్ కూడా ఉంది. వైబర్ దానికి ఇది మెయిన్. ఈ టాటా లోగో వస్తాయి. దీంతోనే సేఫ్టీ బ్యాగ్ కూడా ఉంటాయి, ఎయిర్ బ్యాగ్. ఎల్ఈడి స్క్రీన్ అయితే చాలా చిన్నది. ఏసీ కూడా డబుల్ ఉంటాయి దీంతో. దీని కింద ఆటోమేటిక్గా ఏసీ, ఆడియో ప్లేయరు ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకునేకి ఇక్కడ వ్యాలెట్ ఉంది. అలానే దీంతో మొత్తం 5 గేర్స్ అండ్ రివర్స్ గేరు. ఇది హ్యాండ్ బ్రేక్ దగ్గర మెయిన్గా బాటిల్ పెట్టుకునేకి అన్నీ ఉన్నాయి. హోల్డరు
డ్రైవర్ విండోలో మెయిన్గా ఇక్కడ పవర్ విండోస్ మెయిన్ మొత్తం 4 దానికి ఉంటాయి. ఇది ఇంకా కింద ఏదైనా బాటిల్స్ ఏదైనా పెట్టుకునేకి మెయిన్గా. అలాగనే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం వ్యూ. అండ్ సీట్లు అయితే చాలా లెదర్ ఫినిషింగ్గా బాగుంది. చాలా స్టాండర్డ్గా ఉంది. లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ టాటా ఇస్ మెయిన్ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ టాటా ఇస్ హెల్పింగ్లో కూడా నెంబర్ 1, అది మీకు తెలిసిందే. సీట్లు బ్యాక్ సైడ్ కూడా 3 మెంబర్స్ ఈజీగా కూర్చోదు. మొత్తం 5 సీటింగ్. మొత్తం 8 సేఫ్టీ బ్యాగ్స్ వస్తాయి. మెయిన్గా స్టీరింగ్ అడ్జస్ట్ కూడా చేయొచ్చు.